అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ కుమార్, ఏబీపీ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కో కన్వీనర్. అయితే పాలమూరు యూనివర్సిటీలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే చెప్పుకోవాల్సింది గర్ల్స్ హాస్టల్ లోపల ఉన్నటువంటి సమస్యలే. ఈ సమస్యలపైన అధికారులకు ఎన్నిసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినా, అదేవిధంగా ధర్నాలు రాస్తారోకలు చేసిన సమస్యలు అనేటువంటివి అదేవిధంగా కొనసాగుతున్నాయి తప్ప వాటిని పరిష్కరించే విధంగా ఒక్కరోజు కూడా అధికారులు స్పందించినటువంటి దాఖలాలు లేవు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు చేసినటువంటి టిఫిన్లో భాగంగా చపాతీలకి ఆలు కర్రీ చేయాల్సి ఉంది. అయితే ఆ కర్రీ అనేటువంటిది అందులో వాటర్ తప్ప ఆలు అనేటువంటిది ఎక్కడ లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా తినకుండా వాటిని అన్నింటినీ కూడా డస్ట్బిన్లో వేయడం జరిగింది. అదేవిధంగా చపాతీలు చూసుకుంటే కూడా అన్నీ కూడా పిండి పిండిగానే ఉన్నాయి. మన అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి పౌష్టికాహారం యొక్క పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఈ చపాతీలు కూడా అదే రకంగా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే మేము దాదాపు అంటే ఇక్కడ 1 గంటన్నర నుంచి ధర్నా చేస్తున్నా కూడా అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ నిర్లక్ష్య ధోరణి ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒకసారి అధికారులు ఇక్కడికి విచ్చేసి విద్యార్థులకు ఏ రకమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నారు అనేటువంటి హామీ ఇస్తే విద్యార్థులందరూ కూడా సంతోషంగా వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి దాదాపు అంటే ఒక 3-4 నెలలు గడుస్తున్నా కూడా ఒక్కొక్క రూమ్లో 8 నుంచి 10 మంది విద్యార్థులను బంధించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మాయిలకు కార్స్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే మేము ఒకనొక సందర్భంలో కార్స్ లేవని చెప్పి అధికారుల ముందుకు తీసుకుపోతే ఈరోజు ఆర్డర్ ఇచ్చినాము, వితిన్ 2 days లోపల వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా నెల గడుస్తున్నా కూడా కార్స్ అనేటువంటివి రాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చూసుకున్నట్టయితే వాటర్ సమస్య ముఖ్యంగా ప్రతిరోజు కూడా యూనివర్సిటీ లోపల మహిళా విద్యార్థులు అనేటువంటి వారు వాటర్ సమస్య అనేటువంటిది ప్రతిరోజు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి అధికారులు ఎక్కడున్నా వెంటనే స్పందించి వీళ్ళ ముందుకు వచ్చి తొందరగా ఈ సమస్య పరిష్కరించే విధంగా చూడాలని తెలియజేస్తున్నాం. అయితే మన పాలమూరు యూనివర్సిటీకి వచ్చినటువంటి 100 కోట్ల నిధులు కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విధులు కూడా ఎటుపోతున్నాయి అనేటువంటి ఇప్పటి వరకు కూడా అధికారులు విద్యార్థులకు తెలియజేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అప్పుడప్పుడు యూనివర్సిటీ సందర్శనకు వచ్చి ఏదో ఫోటోషూట్లకు వచ్చినటువంటి సందర్భంగానే కనిపిస్తుంది తప్ప ఈ సమస్యలపైన ఏ రోజు కూడా వారు స్పందించడం లేదని చెప్పి తెలియజేస్తున్నాము. ఇక్కడ మొన్నటికి మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇంజనీరింగ్ మరియు లా కాలేజీ ప్రారంభానికి విచ్చేసి కూడా ఈ యొక్క హాస్టల్ని సందర్శించడం జరిగింది. కానీ హాస్టల్ని కేవలం వాళ్ళు వచ్చి చూడడం వరకే సరిపోతుంది కానీ దీని మీద ఎలాంటి స్పందన లేకపోవడం, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఏ విధంగా అయితే ఉంటుందో సామెత చెప్పినట్టు విద్యార్థుల సమస్యలు అనేటువంటివి ఎక్కడికక్కడే ఆగిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రతినిధులు కూడా వెంటనే దీనిపైన స్పందించి యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి దిశగా అందరికీ సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అసలు డైరెక్ట్ బోర్ ద్వారా వస్తున్నటువంటి వాటర్ని విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది. ప్యూరిఫైయర్ ఉన్నా కూడా దాన్ని ఏదో రకంగా రిపేర్ అవుతూ ఉంది. ఆ రిపేర్ని చేయకపోవడం వల్ల వారం 10 రోజుల పాటు అవే వాటర్ని తాగుతున్నా అది నామమాత్రంగానే రిపేర్ చేయాల్సి వస్తుంది. కొత్త తీసుకురావాలని చెప్పి ఎన్నిసార్లు కూడా అధికారులకు సూచించినా కూడా కొత్త ప్యూరిఫైయర్ని తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు తాగునీటి సమస్యను కూడా ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. నమస్కారం, నా పేరు సంగీత, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థిని. నాది స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యత ఏబీవీపీ. సో ఇక్కడ హాస్టల్లో ఏంటంటే ఫుడ్ సరిగా లేదు. ఆ చపాతి కూడా మొత్తం పిండి, ఆ కర్రీ అయితే మొత్తం వాటర్ ఉంది, నీళ్లు. చపాతీలకు తినాల్సిన కర్రీయే కాదు అసలు. నేను మార్నింగ్ అందరిని తీసుకొని వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అందరూ ఆలు వేసుకుంటే చారు అది మిగిలింది అన్నారు. ఆలు వేసుకున్న గ్రేవీ ఉండాలి కానీ అట్లా మిగులుతుంది, మీరు చెయ్యడం ఏంది అని నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతారు ఆన్సర్ ఇవ్వకుండా. ఇంకోటి, మేము ఇప్పుడు మొత్తం అది వండిందే తీసుకొద్దామని వెళ్తే క్లీన్ చేసి పెట్టిర్రు లోపల. వాళ్ళు సరిగా చేసి వాళ్ళ బాధ్యత సరిగా నిర్వహించింటే వాళ్ళు క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండే కదా. వాళ్ళు భయపడి క్లీన్ చేసి పెట్టుకున్నారు లోపల. వాళ్ళు భయపడేది కాకుండా ఇది చేసింది కాకుండా ఉండింటే అది బాల్ మేము బయట తెచ్చి పెడుతుంటే మీ అందరు చూస్తుండే. కానీ వాళ్ళు భయపడి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నారు మేము క్వశ్చన్ చేస్తాం అన్న దాంతో. మాకు ఇది అసలు నచ్చట్లే. ఫుడ్ ఆల్రెడీ మెస్ మీటింగ్స్ చాలా అయినా వాళ్ళు సరిగా చేయట్లేరు. మేము ఏదో తినాలి అన్నట్టు తింటున్నాం కానీ మాకు అసలు నచ్చట్లే. మేము ఏమన్నా క్వశ్చన్ చేద్దామన్నా
మళ్ళీ వెనకాల నుండి హై అథారిటీ వచ్చి ఇది చేస్తారు అనేసి మేము స్టూడెంట్స్ కాబట్టి అయినా మేము మా రైట్స్ గురించి మేము పోరాడాలనుకుంటుంటే వాళ్ళ భయం ద్వారా మేము వెనకాలకు ఆగిపోతున్నాం. కానీ ఇప్పుడు మాకు వచ్చిన బాధ్యత వల్ల మేము క్వశ్చన్ చేయాలని ముందుకు వస్తున్నాం. ఓన్లీ నా మాటగా కాదు, హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మాటగా నేను క్వశ్చన్ చేస్తున్నా. మాకేంది ఫుడ్, మేము తినాల్సింది ఇదేనా? మమ్మల్ని అంటారు స్టూడెంట్స్ ఫ్యూచర్లో అంత రూల్ చేస్తారని, మేము ఇది రూల్ చేయాల్సింది న్యాయం చేయాలి కదా. మేము ఎలా తింటాం అది? ఏదన్నా అంటే అస్సలకి ఇది గారు వాటర్ మేము సాకెట్స్ వర్క్ చేయట్లే అని కూడా గ్రూప్ లో మళ్ళీ 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 పెడితే గానీ అప్పటికి రెస్పాండ్ అవుతారు. వైఫై అని పెట్టించరు. మాకు పీజీ అంటే సగం ఆన్లైన్ లోనే చదువుకునేది ఉంటది. సో వైఫై అని పెట్టించరు. ఇంతవరకు దాని సిగ్నల్ లేదు. ఇన్ని ఉన్నాయి సమస్యలు. మేము ముందుకు వచ్చి క్వశ్చన్ చేయాలనుకుంటే మమ్మల్ని ఏదో వెనకలికి లాగుతున్న ఫీలింగ్. అంటే రేపు మార్క్స్ కాడ కానీ దేని కాడ కానీ ఏం చేస్తారన్న భయం అంతే. అందరికీ నమస్కారం. నా పేరు టి లక్ష్మి, MSW డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్. ఈరోజు కర్రీ ఎట్లుందంటే ఏదో మొత్తం ఆలు లాస్ట్కి అయింది, మొత్తం కుర్తిలాగా ఉంది. ఆ కర్రీ తినాలంటేనే వామిటింగ్ వస్తుంది తిన్నది మొత్తం. ఇంకొకటి చపాతి పిండి ఉంది. చపాతి తినబాక ఒక పిండి బుక్కిన స్కూల్ పిండి బుక్కినట్లుంది అసలు ఆ చపాతి తింటే. ఇంకా కార్డ్స్ గురించి ఆలోచిస్తా అంటే ఒక్కొక్క రూమ్లో 8 మెంబర్స్ వేసి 4 కార్డ్స్ 5 కార్డ్స్ అనుకోవాలంటే ఎట్లా అనుకోలే? అది కబోర్డ్స్ మొత్తం లాక్ లేవు, ఏం లేవు. మాది ఉన్నదంటే అసలుకి మొన్న నాది అది ఏమంటారు హీటర్ పెడతానంటే హీటర్ మాయమైపోయింది. అవన్నీ గురించి ఎట్లా చెప్పాలంటే మేడం వచ్చి ఆ కార్డ్స్ గురించి కబోర్డ్ గురించి ఆలోచించాలి. ఇంతనైనా రెస్పాండ్ కావాలి. ఇంకొకటి ఒక కర్రీ వేస్తారు, అన్ని కూరగాయలు కలిపి పెడతారు. ఏదో పెద్దలకి ఎట్లా పెడతారు ఆ కర్రీస్. మేము ఇచ్చిన అమౌంట్ ఎక్కడ పోయినాయి అసలుకి?